Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. స్టూడెంట్స్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము 10th క్లాస్ సోషల్ స్టడీస్ యూనిట్ 20 పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా అంటే ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత భారతదేశం ఎలా ఉంది, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం ఎలా ఉంది, ఇండియా ఎలా ఉంది అనేది. ఆఫ్టర్మత్ ఆఫ్ ద వరల్డ్ వార్ II అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి అని అంతవరకు మనం 19th లెసన్ వరకు తెలుసుకున్నాం. రెండు ప్రపంచ యుద్ధాలు, ఆ తర్వాత భారతదేశంలో పరిస్థితులు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఉండటం, వెళ్ళిపోవటం, స్వాతంత్రం రావటం, కాన్స్టిట్యూషన్, ఇవన్నిటి గురించి అదేవిధంగా మన పొలిటికల్గా అంతా తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులు వేరు వేరు చోట్ల వేరువేరుగా ఉన్నాయి. అవేంటో చూద్దాము. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం వేరు వేరు దేశాలపై మనకి ఎలా ఉంది అనేది. ద వర్స్ట్ ఎఫెక్టెడ్ బై ద వరల్డ్ వార్ II వేర్ ద యూరోపియన్ కంట్రీస్. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా చోట్ల యూరోపియన్ కంట్రీస్లో ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా పడింది అనమాట. అంటే చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉన్నాయని. The USSR, Poland and Yugoslavia lost about 20% of its population. మనం చూసినట్లయితే యుఎస్ఎస్ఆర్ రష్యా, అదేవిధంగా పోలాండ్ అండ్ యుగోస్లేవియా లాస్ట్ అబౌట్ 20% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. అంటే వాళ్ళ జనాభాలో దగ్గర 20% పీపుల్ని కోల్పోయారంట. చూసుకోండి, అంటే రెండు ప్రపంచ యుద్ధాల వల్ల చాలా నష్టపోయింది జనాభాని ఇవన్నీ కూడా. అదేవిధంగా అబౌట్ 1700 టౌన్స్, 31 ఫ్యాక్టరీస్ అండ్ ఓవర్ 70,000 విలేజెస్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ హ్యాడ్ బీన్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. అబౌట్ 1700 టౌన్స్ అంటే 1700 పట్టణాలు, 31,000 ఫ్యాక్టరీస్ అండ్ ఓవర్ 70,000 విలేజెస్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ హ్యాడ్ బీన్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. అంటే మొత్తానికి 70,000 గ్రామాలు ఇవన్నీ కూడా యుఎస్ఎస్ఆర్లో పూర్తిగా నాశనం అయిపోయాయి. ఏది యుద్ధం మెయిన్ ఈ రష్యా మీద కూడా బాంబులు వేయటం, కానీ రష్యాలో కూడా యుద్ధం జరగడం, మొదటి వరల్డ్ వార్లో రష్యా ఉండటం, ఇలా జరగటం వల్ల ప్రతి చోట కూడా నష్టం జరిగింది. రష్యాలో ఎక్కువ జరిగిందని చెప్తున్నాడు. ద యుఎస్ఎస్ఏ సఫర్డ్ లెస్ యాజ్ ద వార్ వాజ్ నాట్ ఫాట్ ఆన్ ఇట్స్ టెరిటరీస్. ఇక్కడ లాభం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమెరికా భూభాగం మీద కొంచెం కూడా ఎటువంటి నష్టం అనేది ఇక్కడ జరగలేదు, చాలా తక్కువ నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అమెరికా. ఇక యుఎస్ఎస్ఆర్ ఇలాంటివన్నీ ప్లేసులు అయితే దారుణమైన ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా తక్కువ నష్టం జరిగిందనమాట వాళ్ళ భూభాగాలు. వ్యూ ఆఫ్ ద సిటీ ఆఫ్ వార్సా ఆఫ్టర్ ద వార్ విత్ 80% ఆఫ్ బిల్డింగ్స్ డిస్ట్రాయిడ్. మనం కనుక చూడండి, వార్సాలో చూసినట్లయితే 80% ఆఫ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. యుద్ధం తర్వాత ఈ వార్సా నగరము రష్యాలో ఉంటుంది కదా వార్సా, దీని యొక్క ఇక్కడ మనకు మొత్తానికి శాంతం బిల్డింగ్స్ అన్నీ కూడా నష్టపోయాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది మనకి ఆటం బాంబు. The Second World War helped USA grow out of its economic misery caused by the Great Depression. Harry Truman was the president of USA during the World War II. చూడండి ఏం చెప్తున్నాడు. హ్యారిస్ ట్రూమన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకి ప్రెసిడెంట్ అనమాట. ఎవరు? హ్యారిస్ ట్రూమన్. అతను ఏమంటున్నాడంటే ద సెకండ్ వరల్డ్ వార్ హెల్ప్డ్ యుఎస్ఏ గ్రో అవుట్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ మిజరీ కాజ్డ్ బై ద గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్లో వచ్చిన ఎకనామిక్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం మనకి రెండో ప్రపంచ యుద్ధం అనేది చాలా ఉపయోగపడింది అని. అంటే అందరికీ రెండో ప్రపంచ యుద్ధం వల్ల నష్టాలు జరిగినాయి, బట్ యుద్ధం ఎఫెక్ట్ పడకుండా లాభపడింది ఎవరు అని అంటే అమెరికా. అది ఎవరు చెప్తున్నారు? 1945లో అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సెకండ్ వరల్డ్ వార్ టైంలో హ్యారీ ట్రూమన్ చెప్తున్నాడు అనమాట. ఇది ప్రపంచంలోకెల్లా మేము శక్తివంత దేశంగా తయారయ్యాము అని చెప్తున్నాడు హ్యారిస్ ఎస్ ట్రూమన్. చూడండి ఏం చెప్తున్నాడు, మేము చాలా శక్తివంతమైన దేశంగా తయారయ్యామని చెప్తున్నాడు. నెక్స్ట్ 3 ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II అంటే ఇక్కడ రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచంలో 3 కొత్త ప్రక్రియలు అనేవి చోటు చేసుకున్నాయి. అవి ఏంటంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యుఎన్ఓ అనేది ఒకటి ఏర్పడటం. మనకు తెలుసు కదా యుఎన్ఓ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటి యునైటెడ్ నేషన్స్, సారీ ఇది యుఎస్ఏ కాదు, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్.
ఏంటిది ఇది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిపి మళ్ళీ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగకూడదని చెప్పి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రపంచ శాంతి కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ శాంతి కోసం రెండో ప్రపంచ యుద్ధం World War II ఆఫ్టర్ ఏం ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ప్రపంచ శాంతి కోసం, దేశాల మధ్య ఐక్యతను పెంపొందించడం కోసం, బిజినెస్లు కానీ ఏది అయినా ఒక సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఏర్పడిందే యుఎన్ఓ. మరి అలాగ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏమీ ఏర్పడలేదా? ఏర్పడితే అది ఏంటి అనేదంటే లీగ్ ఆఫ్ నేషన్, నానాజాతి సమితి అంటారు తెలుగులో. 1949లో నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేదాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది సక్సెస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ వెంటనే ఇంకో ప్రపంచ యుద్ధం వచ్చింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన యుఎన్ఓ ఇప్పటికీ ఉంది. అది 100% కాకపోయినా యుద్ధాలను కొంతవరకు కంట్రోల్ చేయగలిగింది. అదేవిధంగా దేశాల మధ్య సామరస్యతను అయితే పెంచగలిగింది. నెక్స్ట్ World War II తర్వాత ప్రపంచంలో పరిస్థితి ఏంటి అని అంటే కోల్డ్ వార్. వరల్డ్ వార్స్ అయిపోయినాయి, 2 వరల్డ్ వార్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చింది ఏంటి? కోల్డ్ వార్. కోల్డ్ వార్ అంటే చల్లని ప్రదేశాల్లో యుద్ధం చేసుకోవటం కాదు. కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. మౌన వ్రతం చేసుకుంటూ మాట్లాడుకోకుండా ఉంటుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు గొడవ పడ్డారనుకో, వాళ్ళెంక చూసి వీళ్ళెంక చూసి వాళ్ళు కోపంతో ఉంటారు కానీ తిట్టుకోరు, ఎదురు బెదురు పడి కొట్టుకోరు. నీ సంగతి చూస్తానని మనసులో అనుకుంటమే కానీ బయటికి ఏం మాట్లాడరు అనమాట. సో వాళ్ళకి శత్రువులు ఎవరైనా ఉంటే వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవటం, వీళ్ళకి శత్రువులు ఉంటే వీళ్ళని వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవటం, ఇలా గ్రూపులు ఫామ్ అయ్యే అవసరం ఎప్పుడు సందర్భం వస్తుందో చూద్దాంలే అన్నట్టే ఉంటారు కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొట్టుకోరు. దీన్ని కోల్డ్ వార్ అంటారు. అంటే ప్రచ్ఛన్న యుద్ధము. డైరెక్ట్గా ఆయుధాలతో కొట్టుకోవడం కాదు, యుద్ధాలు చేయడం కాదు. నెక్స్ట్ డీకాలనైజేషన్. డీకాలనైజేషన్ అంటే ఏంటి? వలస. అప్పటి వరకు బ్రిటన్, ఫ్రాన్స్, యూరప్ కంట్రీస్, పోర్చుగల్ ఇలాంటివన్నీ ప్రపంచంలో చాలా దేశాలని ఆక్యుపై చేసుకొని వాళ్ళ యొక్క వలసలను అక్కడ ఏర్పాటు చేసుకునే కొలనైజేషన్ అంటారు. ఇప్పుడు ఏంటి ఇంకా ఎవరి దేశాలను ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్వాతంత్రాలు ఇచ్చేసేయండి. సో దాన్నే డీకాలనైజేషన్ అంటారు అనమాట. అంటే వలసల నుంచి ఎవరికి వాళ్ళకి విముక్తి కలిగించటం. ఇది యుఎన్ఓ సింబల్. మనం కింద చూసినట్లయితే ఇది యుఎన్ఓకి సంబంధించింది. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కుడ్ నో లాంగర్ జస్టిఫై దేర్ కాలోనియల్ పాలసీస్. బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా కాలనీస్ ఏర్పాటు చేసుకున్నాయి కదా. ఇంకా వీళ్ళకి ఇంకా ఎక్కువ కాలం వీళ్ళు కాలనీస్లో జస్టిఫై చేయట్లేదని చెప్పేసి వాళ్ళని ఇంకా స్వాతంత్రం ఇచ్చేసేయమన్నారు. అదేవిధంగా చాలా దేశాలకి 2 స్వతంత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సపోర్ట్ ఎవరు చేశారంటే ద యుఎస్ఎస్ఆర్ ఎమర్జ్డ్ యాజ్ ఏ క్యాంపెయిన్ ఆఫ్ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్స్. ఇలా వలసకి ఎవరైతే బాధపడుతున్నారో, వలస పాలిత దేశాల్లాగా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అమెరికా సపోర్ట్ చేసి ఇంకా మిగిలిన దేశాలకు చెప్పిందనమాట. బ్రిటన్ ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఏమని, మీరు ఇక వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసేయండి, మీరు ఇంకా ఆ దేశాల మీద మీకు పట్టొద్దు, ఎవరికి దేశాలను వాళ్ళకి అప్పచెప్పేసేసేయండి అని చెప్పి ఈ విషయంలో మనకు స్వాతంత్రం వచ్చే విషయాల్లో అమెరికా లాంటి దేశాలు మనకి సపోర్ట్ చేశాయన్నమాట, ఒత్తిడి తీసుకొచ్చాయి. అదేవిధంగా మనకి ఇక్కడ యుఎస్ఎస్ఆర్ కూడా అలాగే చేస్తుంది అనమాట. రష్యా కూడా కొంతవరకు స్వాతంత్రాలు ఇవ్వాల్సిందని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యుఎన్ఓ. ఇప్పుడు మనం యుఎన్ఓ గురించి చూద్దాం. ఐక్యరాజ్య సమితి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్లో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టరు న్యూయార్క్లో ఉంటుంది. దీని గురించి సమ్ బేసిక్ పాయింట్స్ చూద్దాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. మన స్కూల్లో టైం టేబుల్ రూల్స్ మనం ఎలా ఫాలో అవుతామో, అదేవిధంగా సెంట్రల్లో మన కాన్స్టిట్యూషన్ని రచించిన కాన్స్టిట్యూషన్ కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతున్నాం, అవన్నీ మనకు అనుకూలంగా ఎలా పెట్టారు. అదే విధంగా మరి ప్రపంచంలో యుఎన్ఓ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో ఏముండాలి, ఎలా ఉండాలి, ఏ రూల్స్ ఉండాలి అనే విషయాన్ని యుఎన్ఓ చార్టర్ అంటారు. దీన్ని అట్లాంటిక్ చార్టర్ అని కూడా అంటారు. దీన్ని రాయటంలో, ఈ పత్రాన్ని రచించడంలో మనకి బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ అండ్ చైనా ముఖ్యమైన పాత్ర పోషించాయి. అయితే పర్టికులర్గా యుఎన్ఓ చార్టర్, అట్లాంటిక్ చార్టర్ని ప్రిపేర్ చేసింది ఎవరు అని అంటే అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్. వీళ్ళిద్దరూ కూడా అట్లాంటిక్ మరి సముద్రంలో దీని మీద చర్చలు చేసుకొని రాశారు అనేది ఉంటుంది. సో నెక్స్ట్ యుఎన్ఓ చార్టర్ కీ పాయింట్స్ ఏంటి, మరి దాని మెయిన్ ఎయిమ్స్ ఏంటి, ఏ పాయింట్స్ రాశారు వాళ్ళు చూడండి. ద నీడ్ టు ప్రిజర్వ్ పీస్. మెయిన్ మన గోల్ ఏంటి, యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేయటంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ద నీడ్ టు ప్రిజర్వ్ పీస్. ప్రపంచంలో శాంతిని నెలకొల్పటం.
ప్రివెంట్ వార్స్ జరగకుండా చూడటం, ఎన్ష్యూర్ హ్యూమన్ రైట్స్ డెమోక్రసీ, మానవుల హక్కులకు రక్షణ కల్పించాలి, ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించాలి, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అండ్ హంగర్, ఎరాడికేషన్ అంటే తొలగించేయాలి, పావర్టీ అండ్ హంగర్ అనేది లేకుండా చేసేయాలి, హ్యూమన్ డెవలప్మెంట్ మానవుల అభివృద్ధి. ఇవి మన యొక్క యుఎన్ఓ చార్టర్లో చెప్పినవి అనమాట. ఇది యుఎన్ఓ. ద యుఎన్ఓ ఫౌండింగ్ మెంబర్స్ 51. స్టార్ట్ చేసినప్పుడు యుఎన్ఓలో దీని కాన్సెప్ట్ నచ్చి జాయిన్ అయిన వాళ్ళు 51 మెంబర్స్. దేర్ ఆర్ నౌ 193. ప్రెజెంట్ మనకి ఎంతమంది ఉన్నారంట? 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో అంటే చూడండి మీకు యుఎన్ఓ ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. మరి అంతా ఒకటే చేస్తుందా అన్ని పనులు అని అంటే దానిలో మెయిన్ 6 విభాగాలుగా విభజిస్తారు. 6 సంస్థలు అంటే 6 యుఎన్ఓని 6 పార్ట్స్గా చెప్తారు. వాటి గురించి మనం చూద్దాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ ది హేగ్. అయితే ఇది ఇంకా కొన్ని అనుబంధ సంస్థలు అంటారు. అంటే దానికి రిలేటెడ్గా ఉండే ఆర్గనైజేషన్స్ లాగా పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఈ యుఎన్ఓ యొక్క ఆశయాలను ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అదొకటి. అదేంటంటే ప్రపంచ శాంతిని, ప్రపంచంలో న్యాయం కోసం పెట్టేదన్నమాట. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ది హేగ్లో ఉంది. నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుంది. నెక్స్ట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాంటి వాటిల్లో ప్రపంచ ఆరోగ్యం కోసం పెట్టింది అని ఏంటి అంటే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది అంట? స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ జెనీవా. ఇది మీకు 100% బిట్స్లో 1 మార్క్ క్వశ్చన్లో వచ్చి అడిగే ప్రశ్న అనమాట. ఏంటి? డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్. వేర్ ఇస్ డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ అంటారు? జెనీవా. మరి జెనీవా ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ జెనీవా. నెక్స్ట్ ద యునెస్కో లొకేటెడ్ ఇన్ ప్యారిస్. యునెస్కో ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంటుంది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మనకి సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే బాగా చదువు గురించి కానీ సైన్స్ పెరగాలి, విజ్ఞానం పెంచాలి, అదేవిధంగా కల్చర్ ప్రతి దేశం యొక్క కల్చర్ని డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్తో యునైటెడ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టిన ఆర్గనైజేషన్ అనమాట. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్. యునిసెఫ్ ఏమో న్యూయార్క్లో ఉంది. ఇది ఎందుకంటే పిల్లల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం, పిల్లల ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం, పిల్లల డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా యునిసెఫ్ అనేది చేస్తుంది. యునిసెఫ్ అనే ఎబ్రివేషన్ కానీ యునెస్కో అనే ఎబ్రివేషన్ కానీ 100% అయితే ఒకటి వస్తుంది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ న్యూయార్క్. ఈ ఇంతకు ముందుది కానీ ఇప్పుడు కానీ దాని హెడ్ క్వార్టర్ కానీ దీని హెడ్ క్వార్టర్ కానీ ఖచ్చితంగా అడుగుతాడు. యునెస్కో యునెసెఫ్ న్యూయార్క్, యునెస్కో ప్యారిస్. ఈ రెండు వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎబ్రివేషన్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా యుఎన్ఓ అనుబంధ సంస్థలు అనమాట. కొంచెం దానికి టైఅప్ అయి ఉండి పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ యుఎన్ఓకి మరి ఇప్పుడు మన భారతదేశానికి రాష్ట్రపతి ఉన్నట్టే అట్లాగే దానికి ఒక హెడ్ అనేది ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ప్రైమ్ మినిస్టర్ లాగా, మన స్కూల్కి హెడ్ మాస్టర్ లాగా. అయితే అక్కడ ఉన్న 193 కంట్రీస్ కూడా ఒక జనరల్ అసెంబ్లీ పెట్టుకొని వాళ్ళ అసెంబ్లీలో ఒక వ్యక్తిని మనం ఓటేసి ఎన్నుకుంటే అతను మన 5 years అతను చెప్పిన మాట వినాలి. అంటే ఒక దేశానికి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి 5 years తను చెప్పిన మాట మన మిగిలిన దేశాల వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. ఆ విధంగా సెక్రటరీ జనరల్ని ఎన్నుకుంటారు. అతను 5 years ఉంటాడు. ద సెక్రటరీ జనరల్ ఈజ్ ద మెయిన్ ఆఫీసర్ ఆఫ్ ద యుఎన్. అతను చెప్పినట్టు మిగిలిన వాళ్ళందరూ ఆయన కింద వర్క్ చేస్తారనమాట. ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. డెసిషన్స్ రిలేటింగ్ టు వార్ అండ్ పీస్ అండ్ టేకెన్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం మెయిన్ డెసిషన్ అంటే యుద్ధాలకు సంబంధించినవి, మామూలు జనరల్ విషయాలన్నీ కూడానేమో జనరల్ అసెంబ్లీలో మాట్లాడేసుకుంటారు. అయితే కొన్ని వార్కు సంబంధించినవి, కొన్ని సీక్రెట్గా, కొన్ని ఏమన్నా కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటే అవన్నీ కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో డిస్కషన్ చేసుకుంటారనమాట. పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. అయితే ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు మెంబర్షిప్ ఉంటాయి. అయితే అందులో 10 దేశాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రతి 2 yearsకి ఒకసారి ఆ 10 కంట్రీస్ మారుతూ ఉంటాయి. బట్ పర్మనెంట్గా కొంతమంది మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో.
వాళ్ళు ఎవరు అని అంటే చైనా, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ. ఈ ఐదుగురు దాని చార్టర్ తయారు చేయడంలో ఉన్నారు కదా. ఇవి మెయిన్ అగ్రరాజ్యాలు కదా. ఈ ఐదుని పర్మనెంట్ మెంబర్స్గా పెట్టేశారు. ఈ 5 దేశాలు, ఈ 5 కంట్రీస్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. చూడండి, చైనా, ఫ్రాన్స్ ఎక్కడ ఉందో చూసారుగా. నెక్స్ట్ యూకే, యుఎస్ఎస్ఆర్, రష్యా, యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా కదా, అదేవిధంగా యుఎస్ఏ. ఈ 5 మాత్రమే సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళకి పవర్స్ ఎక్కువ ఉంటాయి. మిగిలిన 10 కంట్రీలు 2 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మరి వీటో అంటే ఏంటి అని అంటే ఈ 5 మెంబర్స్కి ఒక వీటో అనే అధికారం ఉంది. ఏంటి అంటే ఎనీ డెసిషన్ టేకెన్ బై కౌన్సిల్ కెన్ బి వయోటెడ్ ఈవెన్ బై ఎనీవన్. వయోటెడ్ మేడ్ ఇన్వాలిడ్ ఆర్ రిజెక్టెడ్. అంటే ఇక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాం, ఒక దేశం మరొక దేశంతో యుద్ధం చేస్తుంది, ఆ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి, ఆ యుద్ధంలో వీళ్ళది తప్పు లేదా వీళ్ళదే ఎక్కువ ఉంది, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని కనుక ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో మాట్లాడుకున్నప్పుడు ఈ 5లో ఏ దేశం అయినా సరే అంగీకరించకపోతే దాన్ని ఇంకా ఏం చేయరు అనమాట. అలా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు నో, ఐ యాక్సెప్టెడ్ దిస్ అని చెప్తారు వాళ్ళు. ఎవరికి ఆ రైట్స్ ఉన్నాయి? ఐ డు నాట్ యాక్సెప్టెడ్ దిస్, నేను దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వీటో చేస్తున్నాను అంటే నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని అర్థం. అంగీకరించకపోవటం. ఎవరికి ఆ రైట్ ఉంది? 5 స్టేట్స్, 5 కంట్రీస్కి ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, ఫ్రాన్స్, చైనా, అదేవిధంగా మనకి బ్రిటన్. ఈ 5 దేశాలకి వీటో పవర్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. వీటో పవర్ ఉన్న కంట్రీస్ 5. ఆ 5 ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో తీసుకున్న డెసిషన్ మీద వీటో చేసే అధికారం ఉంది. మిగిలిన దేశాలు కాదు అన్నా కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ 5లో ఏదైనా కాదు అని అంటే ఇంకా దాన్ని ఆపేస్తారనమాట. అది వీటో పవర్ అంటే. మ్యాక్సిమం వీటో సంబంధించి 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ప్రజెంట్ యుఎన్ఓ, the UN has been doing commendable work in the area of education, health, cultural exchange and protection of heritage. యుఎన్ఓ అనేది మనకి కల్చర్ని కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి డెవలప్మెంట్ కోసం చూస్తుంది. ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, మీ పిక్చర్లో మీకు కనిపించే వ్యక్తి. నెక్స్ట్ చూడండి, 2 campaigns అండర్ ద కోల్డ్ వార్ 1945-1991 వరకు కోల్డ్ వార్స్ జరిగినాయి. ఇప్పుడు మనం యుఎన్ఓ గురించి చెప్పుకున్నాం. ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాల తర్వాత జరిగిన మూమెంట్స్ ఏంటి, ఒక ప్రక్రియలు ఏమన్నా యాక్షన్స్ ఉన్నాయి అంటే అవి 3 అనుకున్నాం. ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యుఎన్ఓ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ద సెకండ్ పాయింట్, ద 2 campaigns అండ్ ద కోల్డ్ వార్ గురించి చెప్పుకున్నాం, రెండో పాయింట్. ఇప్పుడు మనం ఆ కోల్డ్ వార్ గురించి చూద్దాం. ఈ కోల్డ్ వార్లో మెయిన్ ఒక 2 గ్రూపులుగా ఏర్పడ్డాయండి. ఆ 2 గ్రూపులు ఏంటంటే అమెరికా అండ్ రష్యా. చూద్దాం. The communist and capitalist political camps emerged after World War II. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక గ్రూపుగా, క్యాపిటలిస్ట్ వాళ్ళు ఒక గ్రూపుగా, అంటే పెట్టుబడిదారులు, మేము పెట్టుబడి పెడుతున్నాం మాకే లాభం రావాలి అనే వాళ్ళు డబ్బు మీద ఎక్కువ చెప్పి, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ధనవంతులకే మెయిన్ రాజ్యం అని చెప్పేది అమెరికా స్వభావం అనమాట. కమ్యూనిస్ట్ అందరూ సమానమే, ధనవంతులు ఉండరు, పేదవాళ్ళు ఉండరు, ఆ సంపద అంతా అందరి చేతుల్లో ఉండాలి అని చెప్పే కాన్సెప్ట్ కమ్యూనిస్టులది. కాదు, డబ్బు కొంతమంది చేతుల్లోనే ఉంటుంది, ఎవడు పెట్టుబడి పెట్టి ఎవడు బిజినెస్ చేస్తే వాళ్ళకే ప్రాఫిట్ అని చెప్పేది క్యాపిటలిజం అనమాట. ఈ రెండిటి మధ్య జరిగిన వారే కోల్డ్ వార్. మరి ఎవరెవరు ఈ 2 భావాల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే చూడండి, ద కమ్యూనిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ పొలిటికల్ క్యాంప్స్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II. ద కమ్యూనిస్ట్ బ్లాక్ అండ్ లీడ్ బై యుఎస్ఎస్ఆర్. కమ్యూనిస్ట్ బ్లాక్ ని లీడ్ చేసేది ఎవరు? యుఎస్ఎస్ఆర్. ద డెమోక్రటిక్ క్యాపిటలిస్టిక్ బ్లాక్ లెడ్ బై ద యుఎస్ఏ. క్యాపిటలిజము, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యము అని చెప్పేదేమో యుఎస్ఏ. అదేవిధంగా కమ్యూనిజం అనే బ్లాక్ ని లీడ్ చేసేది ఎవరు? యుఎస్ఎస్ఆర్. ఈ రెండు గ్రూపులుగా విడిపోయినాయి. యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి, 2 బాగానే ఉన్నాయి, ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ గా ఉన్నాయి. అయితే రెండిటి మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. పోలాండ్, హంగరీ అండ్ ఈస్ట్ జర్మనీ, చైనా అండ్ వియత్నాం వర్ అలైన్డ్ టు యుఎస్ఎస్ఆర్. చూడండి, అంటే ఇక్కడ యూరోప్లో ఈస్ట్ వైపుకున్న కొన్ని కంట్రీస్లో పోలాండ్, హంగరీ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే యుఎస్ఎస్ఆర్ గ్రూప్లో జాయిన్ అయ్యాయి అనమాట. నాది ఇది కమ్యూనిజం, నా నైజం. కమ్యూనిజాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను నా భావాలు నచ్చితే
మీరు మాతో కలవచ్చు అని చెప్పి అని రష్యా భావాలు నచ్చిన వాళ్ళు వెళ్ళి రష్యా గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. అలా పోలాండ్, హంగరీ, ఈస్ట్ జర్మనీ, వాళ్ళ జర్మనీలో ఒక పార్టీ అనమాట, చైనా అండ్ వియత్నాం వీళ్ళందరూ కూడా యుఎస్ఎస్ఆర్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ ఆర్ క్లోజ్లీ అలైడ్ విత్ యుఎస్. ఈ బ్రిటన్ ఇటువైపు ఉన్నవి ఫ్రాన్స్, స్పెయిన్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా యుఎస్ఏతో జాయిన్ అయ్యి అమెరికాతో జాయిన్ అయ్యి. సో ఈ విధంగా వాళ్ళిద్దరికీ కూడా వార్ అనేది మొదలయ్యింది. ఈ పిక్చర్ మీ కంటికి కనిపిస్తుందో చూసారా? ఈ పిక్చరు 100% ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తుంది. అంతే, అది లేకుండా మ్యాక్సిమం ఎగ్జామ్ పేపర్ ఉండదు, ఫైనల్ ఎగ్జామ్ పేపర్. ఒకవేళ ఉంది అని అంటే దాని ప్లేస్ ఇంకోటి ఇదే విధంగా వార్ రిలేటెడ్కి సంబంధించిన మనకి పైగ్రాఫ్ ఒకటి ఉంటుంది, అది ఇవ్వచ్చు. కానీ మ్యాక్సిమం 100% ఇది ఉంటుందమ్మా. అయితే ఏంటిది, దీని మీద జస్ట్ 2 మార్క్స్ అడుగుతాడు, 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఏంటి ఈ పిక్చర్ అంటే యుఎస్ఆర్, రష్యా, యునైటెడ్ స్టేట్స్లో యుఎస్ అండ్ యుఎస్ఆర్ న్యూక్లియర్ స్టాక్ పిల్స్ ఎవరు అంటే ఆయుధాలని ఎవరెవరు ఎంత నిల్వ చేసుకున్నారు, ఎందుకు నిల్వ చేసుకోవాల్సి వచ్చింది? మనకి అమెరికా యాంటీ కదా, ఏ సమయంలోనైనా మన మీద యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఆయుధాలను పెంచుకుంటూ సేఫ్ జోన్. ఆ దేశాలన్నీ చూసారా అమెరికాలోకి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళకి ఎక్కడ ఏ తేడా వచ్చినా మన మీద యుద్ధానికి వస్తారు అని కమ్యూనిస్టుల భావన. లేదు ఈ క్యాపిటలిస్టులు మన మీదకి ఈ కమ్యూనిస్టులు మన మీదకి వస్తారని క్యాపిటలిస్ట్ భావన అమెరికా. సో వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే డైరెక్ట్గా కొట్టుకోకపోయినా కూడా, డైరెక్ట్గా యుద్ధాలు చేసుకోకపోయినా కూడా ఎవరికి వాళ్ళు ఆయుధాలని విపరీతంగా పెంచుకుంటూ పోయారు. 1945లో చూడండి చాలా తక్కువ ఆయుధాలు ఉంటే 2005 అలా 1985 వెళ్ళేటప్పటికి బాగా ఎక్కువగా ఆయుధాలను పెంచుకోవడం అనేది జరిగింది. రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇది The Cold War influenced the world between 1945 and 1991. The Cold War cost 20 million from the third world countries. చూడండి ఏంటి ఇక్కడ మరి ప్రపంచ యుద్ధం అందరూ కొంతమంది వీళ్ళ వైపున కొంతమంది వాళ్ళ వైపున ఉంటున్నారు అనుకున్నాం కదా. అయితే ఎన్నాళ్ళు జరిగింది ఈ కోల్డ్ వార్ అంటే? దగ్గర 45 years. 1945లో స్టార్ట్ అయ్యి 1991 వరకు కూడా జరిగింది. అయితే ఎవరు భౌతికంగా అంటే ఫిజికల్గా ఎవరు ఏ నేరాలు చేయలేదు, ఎవరి మీద దాడి చేసుకోలేదు. అయితే దీనికి సపోర్ట్ చేసే దేశాలకు వాళ్ళు సపోర్ట్ చేసే దేశాల మీద వీళ్ళు చిన్న చిన్న యుద్ధాలు చేయటమే తప్పితే ఎటువంటి పెద్ద పెద్ద ఘర్షణలు ఇవి ఏమి ఉండేవి కావు. అయితే ఏమైందంటే అయినప్పటికీ కూడా ఈ కోల్డ్ వార్ వల్ల ప్రపంచంలో 20 million మెంబర్స్ అంటే 2 crore పీపుల్ చనిపోయారు అనమాట. చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ఎవరు అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్. మరి కొత్తగా 2 ప్రపంచ యుద్ధాలు మనకు తెలుసు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే 3వ ప్రపంచ దేశాలు. అంటే 2 ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు ఉన్న దేశాలు కొన్ని వేరే దేశాల యొక్క కంట్రోల్లో ఉన్నాయి, అంటే వలస పాలిత దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడే స్వతంత్రం పొంది అవి 3వ ప్రపంచ దేశాలుగా ఆవిర్భవించాయి. అంటే అప్పుడే స్వతంత్రం వచ్చిన దేశాలు అనమాట. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా మంది అంటే దగ్గర 2 కోట్ల మంది 20 million పీపుల్ చనిపోయారు అని మనకి చెప్తున్నారు అనమాట. The world means the countries emerging from colonial domination. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం, కొరియా, అంగోలా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా, అదేవిధంగా మన భారతదేశం ఇవన్నీ కూడా ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనమాట. 3వ ప్రపంచ దేశాలు, అప్పుడే స్వాతంత్రం పొందిన దేశాలు. చూడండి ఇక్కడ రెడ్ మార్క్తో ఉన్న అన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనమాట. ప్రాక్సీ వార్. నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం. ఏంటి ప్రాక్సీ వార్? అదే మనం పరోక్ష యుద్ధాలు అంటాం, డైరెక్ట్గా కాకుండా. యుఎస్ ప్రెసిడెంట్ హ్యారిస్ ట్రూమన్ authorized support for the anti-communist forces in Turkey and Greece in 1947. ఈ హ్యారిస్ ట్రూమన్ ఏం చేశాడు అంటే మనం కమ్యూనిస్టు దేశమైన రష్యాని ఏమి అనం, ఈ కమ్యూనిజాన్ని డెవలప్ చేస్తూ ఉన్న రష్యాకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాకుండా యాంటీగా ఉన్నారని తెలిసింది నాకు. వీడు కమ్యూనిస్ట్ అని వ్యతిరేకిస్తున్నాడు, ఓకే, అప్పుడు వాడు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నాడంటే వాడిని మనం దగ్గరికి తీసుకున్నాం అనుకో, వాడు మన గ్రూప్లో జాయిన్ అయిపోతాడు కదా అని చెప్పి యాంటీ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి దేశాలు టర్కీ, గ్రీస్ని హ్యారీ ట్రూమన్ మద్దతు ఇచ్చాడనమాట. వాళ్ళని వీళ్ళ శిబిరంలోకి తీసుకున్నాడు. నెక్స్ట్ కాంగో, ద బెల్జియన్ కాలనీ. కాంగో అనేది బెల్జియన్ కాలనీ.
ఇంతకుముందు బెల్జియం పరిపాలించేదాన్ని. గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1960 జూన్ 30. అది 1960లో జూన్ 30న. ఇది ఆఫ్రికా కంట్రీ అనమాట. ఇది బెల్జియన్ కాలనీ. దీనికి స్వాతంత్రం వచ్చింది 1960 జూన్ 30న. అయితే దీనికి స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడ కాంగోలో రాడికల్ కమ్యూనిస్ట్ లీడర్ ప్యాట్రిసీ లుమంబా ఉండేవాడు. అతను వాజ్ కిల్డ్ ఇన్ 1961. చనిపోయాడు. ఎందుకంటే అలెజెడ్లీ అట్ ద బిహాస్ట్ ఆఫ్ ది యుఎస్ స్పై ఏజెన్సీస్ కాల్డ్ సిఐఏ. అంటే ఇక్కడ ఈ సిఐఏ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళ స్పై ఏజెన్సీ అనమాట సిఐఏ అనేది. అమెరికా వాళ్ళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ స్పై ఏజెన్సీ ద్వారా చంపబడ్డాడు అనేది ఉంది. ఎందుకు? కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి. కాంగోకి స్వతంత్రం తీసుకొచ్చి దానికి సపోర్ట్ చేసిన ఆ కమ్యూనిస్ట్ లీడర్ హత్య చేయబడ్డాడు. అప్పుడు వీళ్ళు కమ్యూనిస్టులు ఎవరు చంపుతారు? అమెరికాకి చెందిన స్పై ఏజెన్సీ సిఐఏ చంపింది అనేది ఒక ప్రచారం అనేది వచ్చిందనమాట. ఎలా చనిపోయాడంటే అమెరికా వాళ్ళ స్పై ఏజెన్సీ వాళ్ళు చంపేశారు. ఎందుకు అని అంటే ఇతను కమ్యూనిస్ట్ కాబట్టి. అంగోలా బికేమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ పోర్చుగల్. అంగోలా అప్పుడే స్వతంత్రం పొందింది పోర్చుగల్ దేశం నుంచి. ఈ నవంబర్ 1975 ద కమ్యూనిస్ట్ ఇన్ అంగోలా క్యాప్చర్డ్ పవర్ విత్ హెల్ప్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ అండ్ క్యూబా. ఈ అంగోలా ఏం చేసిందంట? ద కమ్యూనిస్ట్ ఇన్ అంగోలా క్యాప్చర్డ్ పవర్ విత్ హెల్ప్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంది? యుఎస్ఎస్ఆర్ అండ్ క్యూబా దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంది. కమ్యూనిస్ట్ని ఇక్కడ డెవలప్ చేశారు అంగోలాలో. అది లెక్క మనకి. ఫెడరల్ కాస్ట్రో లెడ్ ఏ రెవల్యూషన్ టు బిల్డ్ సోషలిజం ఇన్ లాటిన్ అమెరికా. ఇక్కడ లాటిన్ అమెరికాలో సోషలిజాన్ని డెవలప్ చేయాలని ఫెడరల్ కాస్ట్రో చూశాడు. అంటే తను కూడా ఏంటంటే కమ్యూనిజాన్ని సపోర్ట్ చేశాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క అపోజిషన్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకోవడం గ్రూప్లో. ఆ విధంగా ప్రపంచంలో రెండు దేశాల మధ్య పరోక్ష యుద్ధాలు, ప్రాక్సీ వార్స్ అనేవి జరుగుతున్నాయి. ద సోషలిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ చిలీ లెడ్ బై స్లావెడర్ ఎల్ఎన్డి అని అంటే ఎస్ఎల్ఎన్డి అంటారు. ఇతను చిలీ నాయకుడు. అతను కూడా సోషలిస్ట్ భావాల్ని స్ప్రెడ్ చేశాడు. ఇవే కాకుండా ఇంకా మనకి రష్యా తనకి సంబంధించిన కొన్ని దేశాల్లో, అదేవిధంగా అమెరికా తన దేశం సంబంధించిన కొన్ని దేశాల్లో కూడా ఈ విధంగా ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రభావాలను పెడుతూ జనాల్ని అంటే వాళ్ళని వీళ్ళ వైపుకి సపోర్ట్ తీసుకున్నారు, ఆపోజిట్గా ఉన్న వాళ్ళు. ఇలాగ 1960sలో రష్యాతో చైనా సంబంధం తెచ్చేసుకోవాలనుకుంటే మళ్ళీ తిరిగి చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని మాలో జాయిన్ అవ్వండి అని అడగటం, అది విఫలమైపోవటం. 71లో ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా దాడి చేయటం, తర్వాత అమెరికా దానికి సపోర్ట్ చేయటం, ఫైనల్గా అమెరికాలోనే తాలిబన్లు దాడి చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. మొత్తానికి ఇవన్నీ ఏంటంటే దానికి ఇష్టం లేని వాళ్ళతో మనం కలుపుకోవడం, మనకి ఇష్టం లేని వాళ్ళు అది కలుపుకోవడం అన్నట్టుగా మొత్తానికి రెండు దేశాలు చేశాయి. ఏదైతే ఏమైనా దాన్నే ప్రాక్సీ వార్స్, పరోక్ష యుద్ధాలు అంటారు. మిలిటరీ అలయన్సెస్ అంటే ఇక్కడ సైనిక ఒప్పందాలు. అంటే నా దగ్గర కొన్ని సైన్యం ఉంది, నువ్వు కూడా నీ మిలిటరీ సపోర్ట్ నాకు ఇచ్చావనుకో, మనందరం ఒక గ్రూప్, మనం అమెరికాకి వ్యతిరేకంగా చేయాలని రష్యా, లేదు రష్యాకి వ్యతిరేకంగా మనం నాకు సపోర్ట్ చేయండి, సైన్యం అంతా పెంచుకుందాం మనం అని చెప్పి అమెరికా. ఈ విధంగా పెంచుకున్న సైనిక ఒప్పందాల్లో మనం చూసినట్లయితే నాటో స్టాండ్స్ ఫర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రానికి నార్త్ సైడ్ ఉన్న దేశాలన్నీ కలుపుకొని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చేసుకున్నాయి అనమాట. అంటే ఇది రిలేటెడ్ టు అమెరికా, ఇది అమెరికాకి చెందింది. అండ్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఇన్ 1949 ఫార్మ్డ్ బై యుఎస్ఏ. ఎవరు స్థాపించారు దీన్ని? 1949లో అమెరికా ఎస్టాబ్లిష్ చేసింది. ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ అంటారు తెలుగులో. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. కమ్యూనిస్ట్ నేషన్స్ మేడ్ సిమిలర్ అలయన్సెస్ అండ్ సైన్డ్ ద వార్సా ప్యాక్ట్. మరి కమ్యూనిస్ట్ దేశాలు ఊరుకొని ఉంటాయా, వాళ్ళు నాటో చేసుకున్నారు కదా అని చెప్పి మనం వీళ్ళన్ని దేశాలు కలిపి వార్సా అని పెట్టుకున్నాయి అనమాట ప్యాక్ట్. నెక్స్ట్, ద అలయన్సెస్ హెల్ప్డ్ సూపర్ పవర్స్ టు గెయిన్ యాక్సెస్ టు ద వైటల్ రిసోర్సెస్. మరి వీళ్ళందరూ కూడా చూడండి, ఇలా వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సీటో అని, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెనటో అని, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ఒకటి మనం ఒకటి అని చెప్పేసేసుకుంటూ పెంచుకుంటూ పోయారు. ఈ విధంగా సైనిక ఒప్పందాలు పెరిగేటప్పటికి వీళ్ళు దేని మీద దృష్టి పెట్టారు అంటే కొన్ని విషయాల మీద. ద వైటల్ రిసోర్సెస్, మనం ఆయిల్ని, మినరల్స్ని బాగా పెంచుకోవాలి. మినరల్స్ మనకి మెయిన్ రిసోర్సెస్. అదేవిధంగా మార్కెట్స్, సేఫ్లీ ఇన్వెస్ట్, వాళ్ళ ఉత్పత్తులు మరి పెట్టుబడులు అన్నిటికీ ప్రమాదకరం లేని దేశాలు, మార్కెట్లు వాళ్ళకి కావాలి. మిలిటరీ బేసెస్, ట్రూప్స్, వెపన్స్ వాళ్ళకి ఉండాలన్నమాట. మిలిటరీ ఆయుధాలు అవన్నీ కూడా
బాగా అవసరమైనవి. స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ, వాళ్ళ యొక్క భావాలను జనాలందరికీ తెలియజేయాలి. గెయిన్ ఎకనామిక్ సపోర్ట్, ఆర్థికంగా పెద్ద మొత్తంలో మనకి సపోర్ట్ కావాలి. ఇది వాళ్ళ యొక్క ఎయిమ్స్ అనమాట. ఆర్మ్స్ అండ్ స్పేస్ రేస్, ఇక్కడతో ఆపారా అంటే స్పేస్లో కూడా వీళ్ళ ఫైటింగ్ మొదలయ్యింది. ఆర్మ్స్ అంటే ఆయుధాల విషయంలోను, స్పేస్ విషయంలో కూడా వీళ్ళకి గొడవలు అనేవి, పోటీ అనేది పెరిగింది. గొడవలు అంటే గొడవలు కాదు, పోటీ. స్పుత్నిక్ 1 వాజ్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్. మనకి ఎర్త్కి ఉన్న న్యాచురల్ శాటిలైట్ ఏంటి? మూన్. అది కాకుండా ఆర్టిఫిషియల్గా శాటిలైట్స్ తయారు చేయడం మొదలు పెట్టారు కదా, రాకెట్స్. వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే స్పుత్నిక్ 1. ద సోవియట్ యూనియన్ లాంచ్డ్ ఇట్ ఇంటూ అన్ ఎలిప్టికల్ లో ఎర్త్ ఆర్బిట్ ఆన్ 4th October 1957. 1957లో అక్టోబర్ 4న యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది అని అంటే స్పుత్నిక్ 1 అనే రాకెట్ ద్వారా ఎర్త్ మీదకి పంపించింది అనమాట, ఒక శాటిలైట్ని ప్రయోగాలు చేయడం కోసం. సో ఫస్ట్గా అంతరిక్షంలోకి వెళ్ళిన స్పేస్ మ్యాన్ ఎవరు అని అంటే యూరీ గగారిన్ వాజ్ సోవియట్ పైలట్ అనమాట. వాజ్ ఎ రష్యన్ సోవియట్ పైలట్ అండ్ ఏ కాస్మోనాట్. హీ వాజ్ ద ఫస్ట్ హ్యూమన్ టు జర్నీ ఇంటూ అవుటర్ స్పేస్ ఆన్ 12th April 1961. ఫస్ట్ ఇక అంతకుముందు అయితే జరగలేదు. ప్రపంచంలోనే అంతరిక్షం మీద కాలు పెట్టిన మొట్టమొదటి సోవియట్ పైలట్, అది సోవియటే కాదు, మొట్టమొదటి పైలట్ ఎవరు అని అంటే యూరీ గగారిన్ అనే అతను సోవియట్ పైలట్. కాస్మోనట్ అంటే అంతరిక్ష పరిశోధకుడు. అతడు స్పేస్లోకి వెళ్ళాడు. ఎప్పుడు? 1961 April 12th. ఎవరు మొట్టమొదటి ప్రయోగం స్పేస్ మీద చేశారు అంటే యుఎస్ఎస్ఆర్, రష్యా చేసింది. నెక్స్ట్ యూరీ గగారిన్. చూడండి, ఫస్ట్ యూరీ గగారిన్. నెక్స్ట్ ద యుఎస్ సెండ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ అదర్స్ టు ద మూన్ ఇన్ 1969. మరి మొట్టమొదటిగా శాటిలైట్ను ఉపయోగించిందేమో యుఎస్ఎస్ఆర్ అయితే మన న్యాచురల్ శాటిలైట్ మీదకి వెళ్ళింది ఎవరు అని అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను 1960లో అమెరికా తరపు నుంచి వెళ్ళాడు అనమాట. అతను అమెరికన్ అనమాట. సో అమెరికా విజయం ఇది. వాళ్ళేమో పరిశోధన కోసం రాకెట్ పంపిస్తే వీళ్ళేమో మూన్ మీదకి పంపించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ స్టెప్ ఆన్ మూన్ 1969. అతను మొదటిగా కాలు పెట్టింది చంద్రుడి మీద, ఫోటో దిగుతారు కదా, అది ఇదనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆన్ ద మూన్ 1969. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బుజ్ ఆల్డ్రిన్ ఆన్ జూలై 2021 1968. అంటే ఇద్దరు గ్రూప్తో వెళ్ళాడు కదా, ముగ్గురు ఏమంటారు వాళ్ళు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్. చూడండి, ఇదన్నీ కూడా ఫోటోలు. ఫ్లాష్ పాయింట్స్, యుద్ధం అంచున. చూడండి ఇక్కడ ఇంకా మరి ఏం జరుగుతుంది? యుద్ధము మొదలవబోతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులు అంటే ప్రపంచం అన్ని విషయాల్లో కూడా అందరూ కూడా ఈ రెండు గ్రూపులు పోటీ పడుతున్నాయి అనేది మనకు బాగా అర్థమవుతుంది. ద షూటింగ్ డౌన్ ఆఫ్ యుఎస్ స్పై ప్లాన్ ఓవర్ యుఎస్ఎస్ఆర్. ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు ఏదైనా యుద్ధం కోసం రెడీగా ఉంటున్నాయి. ఎప్పుడు ఆర్డర్ వస్తుందా, రెడీ యుద్ధం చేద్దాం అన్నట్టు ఉన్నాయి. U2S స్పై ప్లేన్ అంటే ఇది స్పై ప్లేన్ అంటే గూఢాచారి విమానం అనమాట. దీన్ని కూల్చేస్తారు. రష్యా ఆ దేశంలోకి అమెరికాకు చెందిన గూఢాచారి విమానం వచ్చిందని చెప్పేసి దాన్ని గుర్తించి దాన్ని ఏం చేస్తారంటే కాల్ చేస్తారన్నమాట. దానికి సంబంధించింది నాన్ అలైన్ మూవ్మెంట్, NAM, నాన్ అలైన్ మూవ్మెంట్ అంటే కోఆపరేషన్. నాన్ అలైన్ మూవ్మెంట్ అంటే ఎటువంటి ఈ ఉద్యమాలకి మేము సపోర్ట్ ఇవ్వము. నామ్ ఎవరు చెప్పారు ఇది చూద్దాం. చూడండి, వీళ్ళు ఎవరైనా ఇందులో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ వ్యక్తి చూడండి, నెహ్రూ. క్వామెన్ క్రుమా ఆఫ్ కెన్యా దేశానికి చెందినవాడు. నెహ్రూ ఏమో భారతదేశానికి. జమల్ అబ్దుల్ నాజర్ ఆఫ్ ఈజిప్ట్ దేశానికి చెందిన గమల్ అబ్దుల్ నాజర్. సుకర్నో ఆఫ్ ఇండోనేషియా. టీటో ఆఫ్ యుగోస్లేవియా ఎట్ నామ్ మీటింగ్ 1960. ఏంటి నామ్? ఎవరి ఇళ్ళు? మన భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి నెహ్రూ. క్వామెన్ క్రుమా ఆఫ్ కెన్యా దేశానికి చెందిన వ్యక్తి అనమాట, కామన్ క్రుమా. అదేవిధంగా గమల్ అబ్దుల్ నాజర్ ఏమో ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. సుకర్నో ఇండోనేషియానికి. టీటో ఏమో యుగోస్లేవియా. నామ్ వీళ్ళందరూ కూడా మీట్ అయ్యారు నామ్ అని చెప్పి 1960లో. ఏంటో చూద్దాము. మిలిటరీ సుప్రమసీ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయోపోలార్ వరల్డ్. ఈ మిలిటరీ పోటీలు ఈ రెండు ఏర్పడి ప్రపంచం రెండు దేశాల మధ్య ఆధిపత్యంలో ఉంటుంది కదా. ఐడియాలజికల్, వాళ్ళిద్దరు ఐడియాస్ వేరవుతున్నాయి, వాళ్ళిద్దరు ఆయుధాలు పోటీ పెరిగింది. ఇవన్నీ కూడా రెండు ప్రపంచ గ్రూపులుగా ఏర్పడింది. ఇలాంటి సమయంలో మూడో గ్రూప్ ఒకటి వచ్చింది, అదే
ఇదనమాట. బాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1955 చూడండి ఏంటి అని అంటే ఇక్కడ అప్పుడే కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు ఏమంటున్నాయి అని అంటే అప్పుడే కొత్తగా స్వతంత్రం పొందిన దేశాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దేశాలన్నీ ఉన్నాయి. ఇండియా, కెన్యా, ఈజిప్టు, ఇండోనేషియా, సో ఇవన్నీ కూడా యుగోస్లేవియా, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనం ఆ దేశాల్లో జాయిన్ అవ్వద్దు. ఇటు అమెరికా గ్రూపులోను ప్రపంచం 2 గ్రూపులుగా ఉందని నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ 2 ఏ గ్రూపుల్లో మనం జాయిన్ అవ్వద్దు. మనం సపరేట్గా ఒక గ్రూప్ పెట్టుకొని మన ఇప్పుడు దాకా వేరే వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నాం కదా, బ్రిటిష్ వాళ్ళ లాంటి ఒక కంట్రోల్లో ఉన్నాం కదా, ఇప్పుడే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. మరి వచ్చింది కాబట్టి మనం మన డెవలప్మెంట్ కోసం చూద్దాం. అలా కాకుండా కమ్యూనిజాన్ని యాక్సెప్ట్ చేసి రష్యా గ్రూప్లోనో లేకపోతే క్యాపిటలిజాన్ని యాక్సెప్ట్ చేసి అమెరికా గ్రూప్లోనో మనం ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, మన డెవలప్మెంట్ ఆగిపోద్ది. కాబట్టి మనకు కావాల్సింది మన డెవలప్మెంట్. సో మనం దాన్ని బేస్ చేసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉందాము అని చెప్పి ఈ ప్రపోజల్ తీసుకొచ్చి మన నెహ్రూ లాంటి వాళ్ళు అందరూ ఈ 5 దేశాలు కూడా నామ్ అనే దాన్ని పెట్టారు. దీనికోసం వాళ్ళు ఆఫ్రికో ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఇందులో జాయిన్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ అప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు బాండింగ్లో. బాండింగ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1955. ఆఫ్రికో ఏషియన్ కంట్రీస్ ఆర్ మెట్ ఇన్ ఇండోనేషియా రిప్రజెంటెడ్ బై 25 నేషన్స్. మొత్తం 25 దేశాల కంట్రీస్తో ఈ నామ్ అనేది ఏర్పాటు చేయడం కోసం బాండింగ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇండోనేషియాలో బాండింగ్ అనేది ప్లేస్. ఇక్కడ వాళ్ళు ఇండోనేషియా జాగ్రత్త. ద బాండింగ్ కాన్ఫరెన్స్ పేవ్డ్ ద వే ఫర్ నాన్ అలైన్ మూమెంట్ నామ్. ఈ బాండింగ్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే దేనికి దారితీసింది అంటే నామ్కి దారితీసింది. ద ఎయిమ్ ఆఫ్ నామ్ వాజ్ టు ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ ద న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా. ద ఎయిమ్ ఆఫ్ నామ్ వాజ్ టు ప్రమోట్, ఏం చెప్తుంది, కోఆపరేషన్, మనకి కోఆపరేషన్ ఉండాలి ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా కంట్రీస్ ఇవన్నీ కూడా చెప్తుంది. బాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1955. చైర్మన్ ఆఫ్ ద బాండింగ్ కాన్ఫరెన్స్ వాజ్ డాక్టర్ ఆలీ శాస్త్రి మోదీ జోజో అతను చైర్మన్ అనమాట ఈ బాండింగ్ సదస్సుకి. నామ్ ఫస్ట్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఎట్ బెల్గ్రేడ్ ఇన్ యుగోస్లేవియా ఇన్ సెప్టెంబర్ 1961. నామ్ యొక్క ఫస్ట్ సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే 1961లో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరుగుతుంది. మరి దీనికి మెంబర్షిప్ కంట్రీస్ ఎంతమంది అంటే దగ్గర 2012 వచ్చేటప్పటికి 120 మెంబర్స్ వచ్చాక అబ్జర్వేటర్స్ వచ్చారు. స్టార్టింగ్లో దీనికి 25 సభ్య దేశాలు ఉండేవి. 2020కి వచ్చేటప్పటికి 120 మెంబర్స్ ఏమో దీంట్లో జాయిన్ అయిపోయారు. 17 కంట్రీస్ ఏమో అబ్జర్వేటర్స్గా ఉన్నారు. అంటే మేము ఓకే కొంతవరకు పార్టిసిపేట్ చేస్తాము అని చెప్తున్నారు. మ్యాక్సిమం ఫుల్ నామ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 120. అంటే యాక్సెప్ట్ చేశారు. ఎంతమందికి ఇది నచ్చింది అనమాట వీళ్ళ పాలసీ. ఇంకా వీళ్ళకి కొన్ని ఏమంటారంటే మన దేశాల మధ్య మనం సహకారం పెంచుకోవాలి, ఈ 2 గ్రూపుల్లో జాయిన్ అయ్యకూడదు అనే వీళ్ళ ఎయిమ్ అనమాట. దీన్ని నచ్చి జాయిన్ అయిన వాళ్ళు, నామ్లో జాయిన్ అయిన వాళ్ళు 120 మెంబర్స్. ఇది స్టూడెంట్స్ ఇందులో ఒక పార్ట్ మాత్రమే నేను చెప్పగలిగాను. ఇంకా సెకండ్ పార్ట్ పశ్చిమ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే వెస్టర్న్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్, పశ్చిమ ఆసియా సంఘర్షణలు అనేవి కొన్ని ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇజ్రాయిల్ పాలస్తీనా గొడవలు, తర్వాత మన భారతదేశంలోకి ఉన్న చైనాతో ఉన్న సంబంధాలు, పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ లెసన్ చాలా పెద్దది. నేనేమో స్కూల్ వర్కులతోనే కొంచెం టైడ్ అయ్యి వీడియో చేయడం కష్టమవుతుంది. కాకపోతే మీ కోరిక మేరకు నేను ప్రయత్నం చేసి ఈ వీడియో చేశాను. నెక్స్ట్ పార్ట్ కూడా నేను తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. అందరూ బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.